హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే, సహజమైన కథలో కథ మొదలు పెట్టేస్తున్నాను. ఓకేనా? అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికేమో ఎప్పుడు పొద్దున్న లేచి షాప్ ఓపెన్ చేయడం, సరుకులు అమ్ముకోవడం, పైగా కిరాణా షాప్ అన్నమాట. అందరూ కొంచెం ఉప్పు, కొంచెం పప్పు, చిన్న ఊరు కదా, ఇది కొంచెం అది కొంచెం అని అలా వస్తూ ఉండేవారు జనాలు. ఎప్పుడు బిజీగా ఉండేవాడు. అయితే షాప్లో సామాన్ అయిపోయాయి అనుకోండి, పక్క ఊరికెళ్ళి సామాన్ తెచ్చుకుని ఇక్కడ అమ్ముకోవడం. అయితే ఒకరోజు అతనికి అనిపించింది అనమాట, ఏంటిది ఎప్పుడు నేను బిజినెస్ అని చెప్పి ఈ ఉప్పు పప్పు అమ్ముకుంటూ బతుకుతున్నాను. నేను అసలు ఒక దేవుడు, ఒక భక్తి, ఒక ప్రార్థన ఏం చెయ్యట్లేదు. లేదు, ఈరోజు నుంచి సాయంత్రం పూట గుళ్ళో హరిదాస్ గారు చక్కగా హరికథ చెప్తున్నారు. ఏమైనా సరే తొందరగా షాప్ బంద్ చేసేసి నేను వెళ్ళి వినాలి అనుకుని నిజంగానే ఆ రోజు తొందరగా షాప్ బంద్ చేసేసి వెళ్ళి గుళ్ళో కూర్చున్నాడు. గుళ్ళోనేమో హరిదాస్ గారు చక్కగా హరికథ మొదలుపెట్టారు. హరికథ అంటే భగవంతుడి గురించి కథ అన్నమాట. ఆ స్టోరీస్ చెప్తూ మధ్యలో చిన్న నార్మల్ స్టోరీసు, బయట ఊళ్ళో జరిగే సంగతులు, అలా మంచి చెడు అన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆ హరిదాస్ గారు. ఈ వ్యాపారేమో, నేను చాలా మంచి పని చేశాను, చక్కగా ఇన్నాళ్ళు మిస్ అయ్యాను, ఇక నుంచి రోజు రావాలి, చక్కగా అన్ని విషయాలు చెప్తున్నారు, తెలుసుకోవాలి అనుకున్నాడు. ఈ లోపల హరిదాస్ గారు మాట్లాడుతూ మంచి చెడు ఆ సంగతి ఈ సంగతి చెప్తూ మీరు ఉల్లిపాయలు తినకండి, ఉల్లిపాయ అసలు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసాను. అనేసరికి ఈ వ్యాపారికి ఒక్కసారి సడన్గా, ఉల్లిపాయ తినకూడదా? అయ్యో, నిన్నే కదా 2 బస్తాలు ఉల్లిపాయలు పక్కూరు నుంచి తెచ్చి షాప్లో వేశాను. ఇప్పుడు ఈ హరిదాస్ గారి మాటలు విని ఎవ్వరూ ఉల్లిపాయలు కొనపోతే నా దగ్గర నా వ్యాపారం ఏమైపోతుందో అనుకున్నాడు. సరే, పాపం ఆ హరికథ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. భోజనం చేసి పడుకున్న ఈ వ్యాపారికి నిద్ర రాదే. నా ఉల్లిపాయలు ఎవరు కొనరేమో, అసలు హరిదాస్ గారు చెప్పిన మాట కరెక్టేనా, ఉల్లిపాయలు తినకూడదా, అంత చెడ్డవా ఆరోగ్యానికి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు అనమాట. సరే, పొద్దున్నే లేచి వెళ్ళి అడుగుదాంలే ఆయన్ని అనుకుంటే, పొద్దున్న లేచేసరికి షాప్ దగ్గర బోల్డ్ మంది జనాలు. కొంచెం ఉప్పు ఇవ్వండి, కొంచెం పప్పు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని వాళ్ళందరికీ అన్ని పొట్లాలు కట్టి ఇచ్చి అన్నీ చేసి, మళ్ళీ అప్పుడు గుర్తొచ్చింది హరిదాస్ గారిని అడుగుదామని. అప్పటికేమైంది, లంచ్ టైం అయిపోయింది. ఆ లంచ్ టైంలో హరిదాస్ గారింటికి బయలుదేరాడు ఈ వ్యాపారి. బయలుదేరేసరికి గుమ్మంలోకి వెళ్ళాడు. కరెక్ట్గా తలుపు కొడదామని చూసేసరికి పెద్దగా లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. హరిదాస్ గారి గొంతు, ఏమేవ్, ఏంటి వాళ్ళ ఈ పులుసులో ఉల్లిపాయ లేదు నువ్వు? అసలు పులుసుకి ఉల్లిపాయ లేకపోతే రుచి వస్తుంది అనుకున్నావా? ఏంటే నువ్వు వంట ఇలా చేసావు అని చెప్పి భార్య మీద అరుస్తున్నాడు. ఆవిడేమో పాపం చిన్నగా, మీరే కదండి నిన్న గుళ్ళో హరికథ చెప్తూ ఉల్లిపాయల ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారు, అందుకే నేను ఉల్లిపాయలు వేయలేదు. పిచ్చి మొహం, బయట వాళ్ళకి చెప్పడానికే నీతులు, నిన్ను వెయ్యమద్దన్నానా ఏంటి పులుసులో ఉల్లిపాయలు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, మళ్ళీ ఉల్లిపాయలతోటే పులుసు పెట్టు అన్నాడు. అనేసరికి ఆ వ్యాపారికి అప్పుడు అర్థమైందనమాట, ఎదుటి వాళ్ళకి చెప్పడానికే నీతులు తప్ప మనం ఆచరించడానికి కాదు, ఏ హరిదాస్ చెప్పే కాదు ఇంకెప్పుడు వినకూడదు అని చెప్పి. అయితే పిల్లలు, నేను ఈ కథ చెప్పేటప్పుడు నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికంట ఒక ఆవిడ వాళ్ళ బాబుని తీసుకొని వచ్చిందంట. ఏమడిగిందో తెలుసా ఆవిడొచ్చి, గురువుగారు, మా బాబుకి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం, కాస్త తినద్దని చెప్పండి, ఆరోగ్యానికి మంచిది కాదు కదా, అంత ఎక్కువగా తీపి తింటే పళ్ళు పాడైపోతాయి, తర్వాత ఏమో ఆరోగ్యం కూడా, ఆకలి కూడా తగ్గిపోతుంది, సో కొంచెం మీరు చెప్తే మా వాడు వింటాడు, మీరు గురువు కదా అని అడిగిందంట ఆవిడ. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారంట, అమ్మా ఒక్క వారం రోజులాగి తీసుకురా నీ కొడుకుని, అప్పుడు నేను చెప్తాను అన్నారంట. సరే, ఆవిడేమో తీసుకుని వెళ్ళిపోయింది కొడుకుని. తీసుకుని వెళ్ళిపోయేసరికి 1 వీక్ ఆగి మళ్ళీ వచ్చారా
తల్లి కొడుకు. అప్పుడు రామకృష్ణ పరమహంస బాబుతో చెప్పారనమాట, వద్దు నాన్న, తీపి వస్తువులు మితంగా తినాలి, ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని అని. అనేసరికి ఆ పిల్లవాడేమో, అమ్మో ఇంత పెద్ద గురువుగారు నా మీద శ్రద్ధ తీసుకుని చెప్పారు కదా అని, తప్పకుండా అండి అలాగే చేస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళిపోయాడంట. అయితే రామకృష్ణ పరమహంస పక్కన ఉన్న శిష్యుడు అడిగాడంట, ఏంటి గురువుగారు, ఈ మాట వారం రోజుల క్రితమే చెప్పొచ్చు కదా మీరు, మళ్ళీ ఎందుకు వాళ్ళని రెండోసారి పిలిపించారు అన్నాడంట. అప్పుడు రామకృష్ణ పరమహంస నవ్వేసి చెప్పారంట, తీపి పదార్థాలంటే నాకు చాలా ఇష్టం, ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటేనే కదా నేను అవతల వాళ్ళకి చెప్పగలిగేది, నేను తింటూ ఆ పిల్లాన్ని మానమని ఎలా చెప్తాను అన్నాడంట. సో పిల్లలు, ఏ పనైనా సరే మనం ఎవరైనా చెయ్యొద్దు లేకపోతే చెయ్యి అని చెప్పే ముందు మనం ఆచరిస్తున్నామా లేదా చూడాలి. ఎందుకంటే మనమే అబద్ధాలు చెప్తూ అవతల వాడికి నువ్వు అబద్ధం చెప్పకు అని చెప్పలేము, మనమే తప్పులు చేస్తూ అవతల వాడికి నువ్వు తప్పు చేయకు అని చెప్పలేము. సో ఫస్ట్ మనం మంచిగా బెటర్గా ఉండాలి, అప్పుడే అవతల వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలి అన్నమాట. ఆ హరిదాసులాగా ఉండొద్దు అని చెప్పి తెలుసుకున్నాం, అలాగే రామకృష్ణ పరమహంసలాగా ఉండాలి అని కూడా తెలుసుకున్నాం. ఓకేనా పిల్లలు, మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నులు.